పిడిచేడు గ్రామానికి నేను అందరూ మీకు పరిచయస్తున్నే. నేను అందరికీ తెలుసు, ఈ ఊర్లో పుట్టిన వ్యక్తినే, ఈ ఊర్లో పెరిగిన వ్యక్తినే. కాబట్టి మీరు అందరూ కూడా నాకు తెలుసు, నేను కూడా మీకు తెలుసు. కాబట్టి మరి పిడిచేడు గ్రామస్తుల అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకుంటున్నా. మేము వచ్చిన విషయం ఏంటంటే, రేపు సోమవారం నాడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మన జిల్లా కలెక్టర్, ఇంతకుముందు మన జిల్లా కలెక్టర్ గా పనిచేసేటువంటి వెంకటరామరెడ్డి ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి నిలబడ్డాడు. మన గౌరవనీయులు కేసీఆర్, హరీష్ అన్న ఆయన బలపరిచారు. మరి సోమవారం నాడు మనము ఆయనకు కారు గుర్తు మీద ఓటేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపియాలి. మరి అత్యధిక మెజార్టీతో ఎందుకు గెలిపియాలో మీరు ఆలోచన రావచ్చు. ఒక్క విషయం చెప్తా, మనకు అనేక అభివృద్ధి పనులు చేసిండు, అన్ని రకాలు చేసిండు. అంటే చిన్న మన కళ్ళ ముందు కనవాలని చెప్తున్నాం మీకు ఒక విషయం. ఈ కాలంలో మన చెల్లెప్పుడు నీళ్లు చూసినామా మనం? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎండాకాలంలో, మిడ్ ఎండాకాలంలో ఈ మన పిడిచేడు చెల్లెప్పుడు మనం నీళ్లు చూసినామా? నేను చిన్నగున్నప్పుడు, నేను చదువుకుంటున్న చిన్నగున్నప్పుడు ఇదే చెర్ర, ఇదే కాలంలో శని కలికినాం. మా ఎస్సీలు శనిగలుపురు ఈ చెల్లెర నాకు తెలుసు, బాగా తెలుసు. అంటే మనకు కరువు కాలం తీసుకుపోయి దూరం తోలిచ్చి ఇటు మల్లన్న సాగరు, అటు కొండపోషమ్మ సాగరు, ఇటు కాలువలు తీసుకొచ్చి ఈ మన పక్క పొట్టి కాలువ పోతుంటే కాలటం పెడితే, గల్మెగడ్డ కాలడం పెడితే వచ్చి మన చెరువు నిడుతుంది. అంటే మనము సంవత్సరానికి 6 కాలం 2 పంటలు పండించుకుంటున్నాం, యాసంగి వానకాలం పండించుకుంటున్నాం. మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ మరుద్దామా? అట్లా కాకుండా రైతు బంధని, రైతు బీమని, కళ్యాణ లక్ష్మని, షాదీ ముబారక్ అని అన్ని రకాల స్కీములు మనకి ఇస్తున్నాడు. మరి పిలిచినటువంటి కాంగ్రెస్ అబద్ధాలు, 6 హామీలు అబద్ధాలు చెప్పి మరి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ మరి మనకు కళ్యాణ లక్ష్మి పెట్ట మరి ఏమి ఇస్తున్నారు వాళ్ళు? కళ్యాణ లక్ష్మి పెట్ట తులం బంగారం ఇస్తున్నారు. మరి మన బిడ్డల పెళ్లిలు అయితే, మన ఆడబిడ్డల పెళ్లిలు అయితే ఒక మారేమామ లేక 1,16,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా మందికి మన ఊళ్ళో చాలా మందికి వచ్చినాయి. మరి కాంగ్రెస్ వచ్చి నుంచి 5 నెలల్లో కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందా? ఆ చెక్కట మరి ఒక తులం బంగారం వెనకాల ఇచ్చిరా చెప్పురు. మరి ఇట్లా అబద్ధాలు హామీలు చేసుకుంటా, అడ్డం పెట్టడానికి సున్నం పెట్టుకుంటా మరి అబద్ధాలు హామీ చెప్పి గడ్డనెక్కి ఇలా 400 సిలిండర్ ఇస్తాడు. 400 సిలిండర్ ఇస్తున్నాడా? ఒక్కసారి ఆలోచించాలి. మనకు అన్నం ఎవరు పెట్టారు? మనకు అన్నం తిన్న రేవుని తెలవాలి. మనం అన్నం తిన్న రేవుని తెలవాలి. ఇంతకుముందు మనకి 24 గంటల కరెంట్ వచ్చింది, కరెంట్ చక్కగా ఉండలేదు, పంట పొలాలు ఎండిపోతున్నాయి. పోయినసారి యాసంగి కాలంలో మనకు ఒడ్ల పంటలు పడితే మన ఒడ్ల రాష్ట్రాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద వస్తే మన కళ్ళకు సరిపోలే, లారీల మీద ట్రాక్టర్లు మనం లోడ్ చేసి పంపించారు రోజులు. మరి ఈసారి పొలాలు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? కరెంట్ చక్కగా లేదు, నీళ్లు చక్కగా లేవు. మరి ఇవన్నీ రావాలంటే మళ్ళీ మనకు మళ్ళా అన్నిటికీ అభివృద్ధి పనులు రావాలి. మనం అన్ని సుఖ సంతోషాలతో ఉండాలంటే మన పిల్లలు కూడా భవిష్యత్తులో మన పిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళు బాగుపడాలంటే మనం కారు గుర్తు మీద ఓటేయాలి. ఎందుకు ఓటేయాలంటే ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు వచ్చేటువంటి మరి వెంకటరామరెడ్డి 2 కోట్ల రూపాయలు ఒక ట్రస్ట్ పెడుతుంది. ట్రస్ట్ లో 100 కోట్ల రూపాయలు బలుగు బలహీన మనలాంటి పిల్లల కోసానికి చదువుకుంటే ఆయన ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక లాయర్ కావాలన్నా, ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక IPS ఆఫీసర్ కావాలన్నా కోచింగ్ సెంటర్ ఉంటది. ఆ కోచింగ్ సెంటర్ పోతే మినిమం ఒక స్టూడెంట్ ఇంకా 4-5 లక్షలు ఖర్చు అవుతాయి. మనం 4-5 లక్షలు ఖర్చు పెట్టి మనం తోరియలేంగా మన పిల్లలు, మన గరీబులు. అలాంటి పిల్లలు చదువుకునే పిల్లలకు ఒక ట్రస్ట్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళను ఎంత చదువుకుంటారో చదివిస్తానికి కూడా ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ట్రస్ట్ పెడుతుండు. అదే విధంగా ఇంకొకటి కాన్స్టిట్యూన్సీకి ఒకటి మన ఫంక్షన్ మరి ₹1 మన గరీబ్ పిల్లలకు ₹1 మరి పెళ్లిళ్ళు చేస్తానికి కూడా ముంగడికి వచ్చిండు. మరి ఇలాంటి వ్యక్తిని మనము దరిదేర్చుకొని మనం అత్యధిక మెజార్టీతో గెలిపియాలని సోమవారం అంటే 4 రోజులు ఉంది. వచ్చే సోమవారం నాడు మనము అందరం కలిసి మన పిడిచేడు గ్రామస్తులం అందరం కూడా కారు గుర్తు మీద ఓటేసి కారును గెలిపించి మరి గజ్వేల్ మండలంలోని 25 గ్రామాలలో మరి అత్యధిక మెజార్టీ వచ్చిన గ్రామం ఏదంటే పిడిచేడు గ్రామం అని నాకు మండలంలో పేరు వస్తే నేను మన ఊరికి కూడా ఇప్పటికే మన ఊరికి ఎన్నో తెచ్చింది. నేను మీకు తెలుసు, రోడ్ వేసినా, లైట్లు తెచ్చినా, మన గజ్వేలే కాదు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో కూడా మన ఊళ్ళో ఉన్నట్టు లైట్లు ఏ ఊళ్ళో లేవు. అంత మీకు తెలుసు. అది ఎంత కష్టపడి తెచ్చినో మీకు అందరు తెలుసు. అదే విధంగా SC కమిటాలు కట్టించిన, BC కమిటాలు కట్టించిన, CC రోడ్లు వేసిన, డ్రైన్లు కట్టించిన, ఇంకా చాలా పనులు చేసేది ఉంది. ఇప్పుడు మన ఫంక్షన్లు కూడా ఇంకోటి 85 లక్షలు శాంక్షన్ చేయించి డైనింగ్ హాల్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇంకా చాలా చేస్తా. మీరు నాకు సపోర్ట్ ఉండి నన్ను ఊర్లో గెలిపిస్తే, మీ బిడ్డలాగా ఆదరించి, మీ తమ్ముళ్ళగా ఆదరించి మీరు నన్ను గెలిపిస్తే, నన్ను కాదు కారు గుర్తు మీద ఓటేస్తే నేను గెలిచినట్టే. మరి ఇక పిడిచేట్లు అత్యధిక మెజార్టీ వస్తే నేను పైన కొట్టాడి నా పిడిచేడు అత్యధిక మెజార్టీ ఇచ్చి నాకు ఓట్లు వేసి కారు గుర్తుకు నా ఊరికి
కావాలని కొట్లాడి తెచ్చి మన ఊరిని డెవలప్ చేసే బాధ్యత నాకు ఇస్తారని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అందరం కూడా కారు గుర్తు మీద సోమవారం నాడు ఓటేసి ఖచ్చితంగా కార్డు గెలిపేయాలని మీ అందరికి కూడా నా శిరస్సు వంచి మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా మీ బిడ్డలాగా అందరికి కూడా నా శిరస్సు వంచి అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. చెప్పిన ఈ కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వస్తాయి అన్నా, కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వస్తాయి, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే పంట పొలాలు ఎండిపోతాయని చెప్పిన అన్నట్టుగానే ఇలా 10 ఏళ్ళ పంటలు ఎండిపోయినాయి తల్లి. కరెంట్కి ఇట్లా పోయిందా? కేసీఆర్ ఉండగా ఇంటింటికి నల్ల నీళ్ళు మన ఇక్కడ ఉన్న గోదావరిని గడప గడపకు అందిస్తా ఉండాలేదా? ఇలా మన పుట్టిన బిడ్డ ఉడితే రుద్దుకోనికి సబ్బు, పరుచుకోనికి సాప, అంటుకోనికి నూనె ఇచ్చిన మన కేసీఆర్ గారు ఏం చేస్తే నేను రుణం తీరుతా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. మీ అందరికి తెలుసు మాకంటే ఎక్కువనే. కాబట్టి ఈ 500కే గ్యాస్ ఇస్తాను ఇయ్యనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? రైతు బంధు పెంచుతాను పెంచినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? పింఛన్లు పెంచుతాను పెంచినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? చెప్పురి. మీ అటువంటి అమ్మలకు అక్కలకు నెల నెలకి 2500 వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. వేసింది అమ్మ. ఇలా మన బిడ్జడి గ్రామంలో ఆడబిడ్డల పెళ్లిలు అయితే కేసీఆర్ ఇచ్చే 1,16,000 కాక తులం బంగారం ఇస్తారు. తులం బంగారం వచ్చిందా తల్లి? 2 లక్షలు వచ్చినట్టుగా మిగులే అన్నారు మరి. కాబట్టి మరి ఈ ఇస్తాని ఈ మాట తప్పిన కాంగ్రెస్ మనం ఎందుకు ఓటేయాలో తెలియ చెప్పండి. కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటును సోమన్ నాడు నాకు వేరే ఫోన్ వస్తుంది, మళ్ళీ వేరే దగ్గరకు ఈ మైగ్లింగ్ బూత్ లో పోగానే 4వ నెంబర్ మీద ఉంటది, ఆడ వెంకట్రామరెడ్డి కారు గుర్తుంటది. కుయ్య 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 వద్దితే ఆ పువ్వు గుర్తులకు చేదు గుర్తులకు గుయ్య 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 అన్నారు. సరేనా తల్లి? కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ.